వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా హెడ్లైన్స్. ఓటమి నుండి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి. సచివాలయ సిబ్బందిని ఆదేశించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంపూర్ణ మద్దతు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ నిర్మాణం. చిలకలూరిపేట పురపాలక సంఘ చైర్మన్ ఎస్కే రఫాని వెల్లడి. ఓటమి నుండి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట రవి మహల్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులకు నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నిరంతరం ఆశావాహులై ఉండాలని అన్నారు. ఆలోచనలో పేదరికాన్ని దరిచేరనియొద్దని హితవు పలికారు. ఆలోచనలు గొప్పగా ఉంటేనే జీవితంలో ఎత్తుకు ఎదగవచ్చని అన్నారు. ఏ పని చేయకుండా ఉంటే జీవితంలోకి దరిద్రంను ఆహ్వానించినట్లేనని వ్యాఖ్యానించారు. చదువు అంటే ఉద్యోగం మాత్రమే అనే భావన సమాజాన్ని పట్టి పీడిస్తోందని, ఆ భావనను యువత వీడాలని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధించాలనే తపనతో పాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాములు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను ఫార్మసీ చేసినప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది సార్. నేను యూనిఫామ్ వేసుకోవాలి, నేను ఎస్ఐ అవ్వాలి అన్నదే నా గోల్ సార్. ఇలాంటి అవకాశం ఇంటి దగ్గర చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది సార్. మరి పేరెంట్స్ మా అన్న వాళ్ళు కూలి చేసి మమ్మల్ని పెద్ద చేసి చదివించారు సార్. ఈ టైంలో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం అనేసి నేను మీ అమ్మగా ఇస్తున్న కోచింగ్ లో నాకు అవకాశం దొరికినందుకు చాలా ఆనందపడుతున్నాను సార్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను జాబ్ సాధిస్తానా లేదా అనే భయం ఉండేది సార్. ఇక్కడికి వచ్చినాక ఈ 10 నెలల కోచింగ్ లో నేను చాలా నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నాకు ఒక ధైర్యం అంటూ వచ్చింది. నేను జాబ్ నేర్చుకుంటాను, నేను నా అమ్మ నాన్న బరువు నిలబెట్టగలను, నా కుటుంబానికి నేను సహాయంగా ఉండగలను, నా వల్ల నాతో ఇంకా నా చెల్లెలు నా అమ్మలు అయిన కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఎదగాలనే నేను కోరుకుంటున్నాను సార్. ఆయన స్టార్టింగ్ లో ఇంట్లో ఉన్నప్పుడు నాకు అర్థం కాకపోతుండే సార్, నేను చదవగలుగుతానా చేయగలుగుతానా అని. ఎప్పుడైతే మన సూర్యాపేట జిల్లాలోనే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇంకా మేము ఇట్లా కోచింగ్ ఇస్తున్నాము అని తెలిసినప్పుడు నాకు చిన్న ఆశ కలిగింది. నేను ఒక ట్రై చేసి చూద్దాము వస్తుందా రాదా అని చెప్పేసి నేను ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అవ్వడం కూడా జరిగింది. నేను ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ తీసుకొని 1 year అవుతుంది. Police Constable Aspects Motivation Class. So the class of people very clear. Motivation for what? Motivation academically. I think she was going to realize మోటివేషన్ అని నిజంగా కూడా చాలా ప్రధానమైన విషయం సమాజంలో. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భంలో పిల్లల నుంచి వచ్చినవి కావచ్చు, ఇప్పుడు సమాజంలో అందరూ చూస్తున్నవి కావచ్చు. 2 విషయాలు ఇవాళ ప్రధానంగా మనం ప్రతిబింబిస్తా ఉన్నాం. ఒకటి పేదరికం, రెండవది నిరుద్యోగం. ఈ రెండు కూడా శాఖాలు పాపాలు కావు. ఈ రెండు కూడా ఈ రెండింటికి
వీటికి నిదర్శనం వెతుక్కోవాలి. మనం పేదరికానికి నిదర్శనం ఏంటి, నిరుద్యోగానికి నిదర్శనం ఏంటి, ఈ రెండు పదాలు కూడా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కాపట్టగారిపల్లె సచివాలయ పరిధిలోని దిగువ ఎగువ ఎద్దులవారిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ బెన్రాజ్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, ఎంఈఓ నాగేశ్వరరావు, హౌసింగ్ ఏఈ గుణశేఖర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి, వడ్డేర సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలీశ్వర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పింఛను రైతు భరోసా పింఛను వస్తాయి కదా, 1,26,320 వచ్చిందమ్మా. ఎవరు తెలుసునా? ఏం గుర్తు? మన గుర్తు ఇంకేమా? ఎవరు తెలుసునా? ఎవరు పేరమ్మి ఇల్లు వచ్చింది. అంటే మీకు వచ్చింది, ఇల్లు వచ్చింది. అమ్మఒడి వర్షం దీవెన రైతు భరోసా విద్యుత్ దీవెన 1,50,400. మిగిలిన సమస్యలు కదా ఏం లేదు. 1,99,770 వచ్చిందమ్మా. ఇచ్చేది ఎవరు పథకాలు? ఎరుండేది ఎవరా అమ్మా? ఎరుండేది ఎవరా? జగన్. బాగా అంతమంది వైఎస్ఆర్ సీట్స్ వచ్చింది. శ్రీనివాసులు అమ్మఒడి విద్యుత్ దీవెన అమ్మఒడి పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చే వరకు వారు చేసే ఎటువంటి పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చే వరకు వారు చేసే ఎటువంటి పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అంతర్గం ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆయా గ్రామాల కార్యదర్శులు సమ్మె చేపట్టారు. కార్యదర్శుల దీక్ష శిబిరాన్ని ఆయనతో పాటు నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్, ముర్మురు ఎంపీటీసీ కొక్కెర రమేష్, మాజీ వైస్ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మా ఓపీఎస్ అవుట్సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలను జేపీఎస్ గా గుర్తించాలి, మా ఈ 4 సంవత్సరాల కాలాన్ని సర్వీస్ కాలంగా ఇవ్వాలి. మన తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ లెవెల్లో ఎన్నో పంచాయతీ అవార్డులు వచ్చినాయి. దానిలో భాగంగా మా పంచాయతీ కార్యదర్శులు ఎంతో కృషి ఉంది. కరోనా టైంలో మేము విలేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్గా చావులకు ఎదిరించి కూడా మేము విలేజ్లను కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులలో మా పంచాయతీ కార్యదర్శుల పాత్ర ముఖ్యంగా ఉంది. కావున మమ్మల్ని గవర్నమెంట్ పెద్ద మనసుతో తొందరగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ పాలకులతో, సర్పంచ్తో పాటు, ప్రజలతో ఎన్నుకబడ్డ సర్పంచ్తో పాటు ప్రభుత్వ పరంగా సమీక్షించి అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేసే పనిలో
పూర్తి స్థాయి బాధ్యత వహిస్తూ పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కార్యక్రమం చేసేటువంటి ఇది కార్యనిర్వహణ కార్యదర్శి. మరి అలాంటి కార్యదర్శులకు సరైన గౌరవం ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అని చెప్పి నేను భావిస్తాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళనో వాళ్ళందరినీ కూడా జూనియర్ పంచాయత్ సెక్రటరీస్గా నియమించాలి. మీరు నోటిఫికేషన్లు ఇవ్వడమో నామాత్రానికి ఆపడమో లేదా మాట వరుసకు పేపర్ న్యూస్ ఇవ్వడం మేము తప్ప ఇంకెవరు చేయట్లేదు మేమే చేస్తామని చెప్పి గాలి మాటలు మాట్లాడకుండా వెంటనే దీనిపై స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన, టీపీఎస్ పక్షాన, సెక్రటరీల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేని పక్షాన అవసరం అనుకుంటే యావత్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా అందరిని తీసుకొని పెద్ద ఎత్తున మేము కూడా ఒకరోజు వాళ్ళకి మద్దతుగా అవసరం అనుకున్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామనే విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తూ, అదే మాదిరి ఆ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో కూడా పంచాయతీలో వాళ్ళ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, తర్వాత అంతకుముందు రెవెన్యూ విఆర్ఓలు చేయాల్సినప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు వహిస్తాం. నెలల కొద్దీ వాళ్ళు ధర్నాలు చేశారు. కానీ నాకు తెలిసి ఇప్పటికే పరిస్థితి ఏం కాలేదు. నేను చెప్తా ఉన్నా, నెలలు చేస్తే ఈ మండలాలు చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో అదే మాదిరి ఆ జిల్లా స్థాయిలో పెద్ద కార్యక్రమాన్ని పెట్టండి. దానికి కూడా మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మేము దాంట్లో భాగస్వాములై మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామనే విషయాన్ని మరి మీ అందరూ తెలియజేస్తూ పోరాటాన్ని కొనసాగించి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలని, దానికి మా పూర్తి స్థాయిలో మరోసారి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందనే విషయాన్ని మాకు తెలియజేస్తూ మీరు పిలవకుండా వచ్చి మేమే స్వయంగా మీకు సహకరించడానికి సిద్ధపడ్డాం. ఇదే మాదిరిగా సహకారం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వర్షం నీరు నిల్వకుండా ఉండేందుకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నామని పురపాలక సంఘ చైర్మన్ ఎస్కే రఫాని తెలిపారు. దళితులు ఎక్కువగా నివసించే సంజీవనగర్, ఆది ఆంధ్ర కాలనీ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి వర్షం నీరు నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ చుక్కల గోవిందరావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయి కార్తిక్ థియేటర్ కాంప్లెక్స్ యజమానుల సమక్షంలోనే తూమును తొలగించామని చెప్పారు. జాతీయ రహదారికి సంబంధించిన కాలువ నిర్మాణానికి సంబంధించి కొలతలు తీసుకొని వెళ్లారని, అనుమతులు ఇచ్చిన వెంటనే 22 లక్షలతో నిర్మాణం చేపడతామని తెలిపారు. వర్షం వచ్చినప్పుడు ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో సమస్యలు అధిగమించడానికి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఫ్లడ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఫోర్స్ఫుల్గా వస్తుందో ట్రైన్ ఆ చివరి నుంచి చివరికి ఏ విధంగా ఫోర్స్ఫుల్ వస్తుందో ఈ డయామీటర్ అనేది చిన్నవడం వల్ల వెనక్కి బ్యాక్ వాటర్స్ లాగా వెనక్కి తన్నడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏంటంటే మనకి ఈ ఏది ట్రాష్ అనేది మనకి కాలువలో కొట్టుకొస్తుంది. ఎప్పుడైనా ఎక్కువ వాషింగ్ ఎక్కువ ఎప్పుడైతే పారుతుందో అయితే అవి తీసి వేరే విధంగా మనం ఆ డ్రైన్ పికప్ చేస్తే ముందుగా ఆ డ్రైన్ వాటర్ ఒకే వాగులకి వెళ్ళడానికి అనేది మా ప్రయత్నం. అది ఎందుకంటే కొంతవరకైనా సఫలం చేద్దామని ప్రజలకు ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో. మీకు తెలుసు లో లైన్ ఏరియా అది, ఎందుకంటే ఎప్పుడైతే నేషనల్ హైవే పైకి వచ్చిందో అక్కడ ఉన్న ఏరియా అంతా లో లైనింగ్ అయిపోయింది. అది ఒకటి పాయింట్. రెండోది, ఎక్కడైనా సరే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేషనల్ హైవే ఎక్కడైతే నేషనల్ హైవే ఉన్నదో త్రూ సిటీస్ కానీ లేదా టౌన్స్ కానీ ఫ్లో అయ్యేటప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ కూడా వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం డ్రైన్స్ ఊర్లో ఉన్నంత వరకు డ్రైన్స్ వాళ్ళది బాధ్యత. మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, కార్తికేయ థియేటర్ దగ్గర ఏదో మంత్రి గారి బంధువులు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారనే దాని మీద ఏదో వార్తలు రావడం జరిగింది, చూడటం జరిగింది. ఏమైనా అసలు ఏం జరిగింది అనే క్రమం ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఇక్కడ చెప్పిన వాళ్ళంతా కూడా అధికారులు అంటే అసలు జరుగుతున్న విషయం, చేసిన కార్యక్రమం, చేయబోతున్న కార్యక్రమం మొత్తం వివరించారు. నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఏ రోజు వర్షం పడ్డా, 1 గంట వర్షం పడితే ముందుగా వెళ్ళేది ఏఎంజీ ప్లేసు, తర్వాత సాయి కార్తిక్, ఈ 2 చోట్లకి వెళ్ళి
శానిటరీ ఇన్స్పెక్టర్స్ని పిలిచేసి అక్కడ ఒక 4 వర్కర్స్ని పెట్టి వర్షం పడుతున్నా సరే జేసీబీ సహాయం తీసుకొని ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీకి మాకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది, ఇది పరిష్కరించండి అనేది ఒక కాగితం రాదు. ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు ముందు ఒక పోలీస్ స్టేషన్కో లేదా మున్సిపాలిటీకో ఒక వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇబ్బంది ఉంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పాలి. ఇవన్నీ కూడా ఏమీ చెప్పకుండా మీరేదో ఇవాళ మరి ఎలక్షన్స్ వస్తుంది మరి ఏదో మీ ఉద్దేశాలు ఏంటో నాకైతే తెలియదు, కానీ మంత్రి గారి మీద బురద పూయాలన్న ఉద్దేశంతో తప్పితే ఉన్న విషయం వాస్తవాలుగా గ్రహిస్తే ఈ రోజు కాదు రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంది, ఆ రోజు కూడా మీరు అడగండి, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మా మంత్రి గారికి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. రెండవది కార్తికేయ థియేటర్ వాళ్ళు కూడా ఎవరో కూడా మాకు తెలియదు. ఇవాళ వరకు కూడా మేము కూడా టికెట్ తీసుకునే వెళ్ళాం తప్పితే ఏ రోజు కూడా వాళ్ళని టికెట్ కూడా అడగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదేదో చేస్తామనేది అభూత కల్పన. జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. బంగారుపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా అవ్వాతాతలకు పెన్షన్లు, రైతు భరోసా, జగనన్న ప్రతి నెల ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. ఇలాంటి మంచి పనులను గుర్తించిన ప్రజలు తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్నారని అన్నారు. రవణంపల్లి మండలం, బంగారుపాలెం మండలం, మొత్తం మీద 84 హౌసెస్ ఉంటే ఈరోజు 85,960 హౌసెస్ నియోజకవర్గం మొత్తం. దాంట్లో భాగంగా చూస్తూ ఉంటే 72,691 ఇల్లు జగనన్నకి మద్దతు ఇచ్చినారు. చూస్తూ ఉంటే జగనన్నకి ఎంత మద్దతు ఇచ్చినారనేది ప్రతి ఒక్కరికి తెలిసి విషయమే. పూతలపట్టు నియోజకవర్గంలో 85,961 హౌసెస్ ఉంటే 72,691 హౌసెస్ మళ్ళీ 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 మనకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు మనకు మద్దతు లేదు. చంద్రబాబు నాయుడు కామెంట్స్, చంద్రబాబు నాయుడు చేసే లోకేష్ చేసే కామెంట్ చూస్తూ ఉంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి అన్ని విధాలు అబద్ధం మీద మాట్లాడుతున్నారు. జగనన్న చేసే ఒక పథకాల మీద, జగనన్న ఇచ్చే ఒక నవరత్న స్కీమ్ మీద ఈరోజు ఇంటింటి గడప గడప తిరుగుతూ ఉంటే ప్రతి కుటుంబంలో కూడా సరే 1 లక్ష మినిమం ఉంటే దాదాపు మ్యాక్సిమం అంటే 5 లక్షల ఆర్డర్స్ వస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం జగనన్నకి ఏ విధంగా మద్దతిస్తున్నారు, జగనన్న చేసే పథకాలు ఏ విధంగా ఉంటుంది, జగనన్న ఈరోజు ప్రతి అవ్వాతాతకి ఇచ్చిన పింఛను ఏ విధంగా ఉంటుంది, ఎవరు చేస్తున్నారు, అమ్మ ఇది ఎవరమ్మా చేస్తారంటే మా కొడుకు చేస్తూ ఉంటారు, అమ్మ ఇది ఎవరమ్మా మీకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేతితో వచ్చిందంటే అయ్యో మా అన్నేస్తాం చెప్తారు. ఇదన్నీ కూడా జగనన్న ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మనందరూ కూడా ఈరోజు 3 పూట్లు భోజనం చేస్తున్నాము, జగనన్నకి మద్దతిస్తాం, జగనన్న మళ్ళీ రావాలా, జగనన్న కావాలా. ఈరోజు జగనన్న వస్తేనే మేము ఇంత మంచి క్షేమంగా ఉన్నామని కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్క అక్క చెల్లె కూడా సరే ఈరోజు ఒక మంచి మార్పు తెస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు జగనన్న చేసే ఒక మంచి కార్యక్రమం, ఈరోజు ఇచ్చిన మద్దతు, ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో ఒక మంచి ఒక మద్దతు ఇచ్చిన నియోజకవర్గం. మా ఒక లీడర్స్ ఉండొచ్చు, మా ప్రజలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగనన్న కోసం మేముండాం, చేస్తాం, మేము పోతాం అని చెప్పి కూడా బంగారుపాలెం మండలంలో హైయెస్ట్ చేసినారు. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా, ప్రతి ఒక్కరు కూడా సరే జగనన్నే మా భవిష్యత్తు గోడపత్రాలు ప్రజలకే కాదు శూనకాలకు కూడా నచ్చడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ వారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి అతికించిన స్టిక్కర్లను శూనకం తొలగిస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడం తప్పుబట్టారు. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. గోడలపై మూత్రం పోయడం శూనకాల నైజమని, ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టిక్కర్లను మేము వారి అనుమతి తీసుకొని వారి ఇళ్ళకి కల్పించాం. రాజకీయ పార్టీ అయినా వాళ్ళేం చేయాలనుకుంటే తప్పేం లేదు, అనుమతి తీసుకోండి. చంద్రబాబు నాయుడు మీటింగ్లో చెప్తున్నాడు, మొన్న
అప్పుడు చెప్పిందే కొడుకు చెప్తున్నాడు. ఏమని తెలిసిన, ఆ స్టిక్కరు జగన్ బొమ్మ ఉండే స్టిక్కరు ప్రజలకు నచ్చకపోవడం కాదు, కుక్కలకు కూడా నచ్చలే. కుక్క కూడా ఆ స్టిక్కరు పీకేస్తాంది అని చెప్పి ఒకచోట స్టిక్కర్ పీకేసి చూపించాం. కుక్క పీకేసినే మాట వాస్తవమే. కుక్క నైజం కాబట్టి ఎక్కడైనా వాల్ పోస్టర్లు, ఎక్కడైనా దాని మైదా పిండి, పాలు, పడివేసి పేపర్ ఉంటే పిల్లలకు ప్రియ ఉంటుంది కాబట్టి అది నాకుతుంది, పీకేస్తుంది. దాని నైజం. చంద్రబాబు నాయుడు అట్లా చెప్పింటే పర్వాలేదు, చెప్పలే. జగన్ అంటే సరిపోక, జగన్ అంటే ఇష్టం లేక పీకేసిందని చెప్తున్నాను. నేను అదే కుక్కనే మళ్ళా ఊళ్ళో చూసినా. తీర్మానం మీద దాని ఎక్కడ ఉత్సవం వచ్చాలి చంద్రబాబు నాయుడు బొమ్మ మీద. చంద్రబాబు నాయుడు స్టిక్కర్ ఒక చోట ఉన్నాయి. ఇది కనిపించిన ఏది, ఇదేం కర్మరా బాబు అని, ఇదేం కర్మరా బాబు అనే ఒక ప్రోగ్రాం చేసి వాళ్ళు వాల్ పోస్టులు కూడా కనిపించినారు. తీర్మానంగా పోయి కాలు ఎత్తి మొత్తగా చంద్రబాబు నాయుడు ముఖం మీద నోట్లో పోసాను ఆయన సార్. సరే ఏందో లేప ఒకటి పోసిందిలే, ఎట్లయితే జగన్మోహన్ స్టిక్కర్ ఉంటే పీకేసిందని మేము అనుకుంటున్నామో, ఏదో అది కుక్క ఉండి పోసిందని, నైజం కాలెత్తడం నైజం కాబట్టి పోసిందని అనుకున్నా. అదే ఊర్లోనే అదే వాల్ పోస్ట్ మీదనే ఇది నాకు వచ్చి మళ్ళీ 3 వచ్చింది, రెండో కుక్క. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, చంద్రబాబు నాయుడు మొగాన పిల్లోల ఉత్సవాలు కూడా సరిపోవు, కుక్క ఉత్సవం అయితేనే సరిపోతుంది, కుక్కలు ఉత్సవం వచ్చానా ఈ మొగాన, ఎంత దరిద్రం ఉండకూడదు వీడు అనేది అర్థమైంది. మరి దీన్ని ఈ విధంగా నేను చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు, నువ్వు అది చెప్పినప్పుడు నాయన లోకేశం మీ నాయన మొగాన కుక్కలు ఉత్సవం వచ్చాయి చెప్పొచ్చునా? ఉండాలా మాట్లాడితే నేను చెప్పను. గోడకు పోయి ఒంటికి పోయడం కుక్క నైజం, బాత్రూంలో పోయి ఉత్సవం పోయడం మనిషి నైజం. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కాబట్టి ఆ లక్షణాన్ని పురస్కరించుకొని అది జీవిస్తుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె ప్రారంభించారు. కార్యదర్శుల 4 ఏళ్ల ప్రొబేషనరీ కాలం పూర్తయిన రెగ్యులరైజేషన్ పై ఎలాంటి ప్రకటన రానందున రాష్ట్ర వ్యాప్త జేపీఎస్లు పిలుపు మేరకు మండలంలోని 25 మంది జేపీఎస్ ఓపీఎస్ నియామక పద్ధతిని రద్దు చేసి జేపీఎస్ కన్వర్ట్ గా చేయాలని ప్రధాన డిమాండ్లతో సమ్మెలో కొనసాగుతున్నామని జేపీఎస్ ఓపీఎస్ల మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండి షఫీర్ తిరుపతి తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమ్మెలో జేపీఎస్లు మణికంఠ, మహేష్, నూరుద్దీన్, రవిరాజ్, విక్రమ్, కనకలక్ష్మి, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేపీఎస్లు అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు 28వ తారీఖు నుండి మాకు పూర్తి హామీ లభించే వరకు, ప్రభుత్వం నుండి జీవో వచ్చి మాకు ఆర్డర్స్ వచ్చే వరకు ఈ సమ్మెను నిరవధికంగా కొనసాగించుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు కంటిన్యూ చేస్తాం. చెప్పండి మేడం. సెక్రటరీలమైన మేము ఇప్పుడు మా ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ అయి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో విడుదల చేసేదాకా మేము సమ్మె చేస్తున్నాం. ముఖ్యంగా మేము దీనివల్ల కోల్పోయింది ఏంటంటే ఉద్యోగ భద్రత లేని కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నాం. కరోనా టైంలో కూడా చాలామందికి కరోనా వచ్చి జీతాలు లాస్ అయ్యి చాలామంది హాస్పిటల్ అయినా కూడా ప్రభుత్వం నుంచి ఏ సహకారం రాలేదు. అయినా కూడా అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా నిలదొక్కుని ఎన్నో సమస్యలు ఉన్నా కూడా సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రభుత్వం అప్పచెప్పిన అన్ని పనులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నేషనల్ స్థాయిలో కూడా అవార్డులు వచ్చేటట్టు చేసినాం. దాంతోపాటు రెగ్యులరైజేషన్ లేని కారణంగా మహిళా కార్యదర్శులకు మెటర్నిటీ లీవ్స్ అనేది 6 నెలలు కాకుండా 4 నెలలు మాత్రం ఉంది. అయినా కూడా 4 నెలలు మాత్రం తీసుకొని చిన్న పిల్లలు పట్టుకొని కూడా ఎంతోమంది సెక్రటరీలు గ్రామ పంచాయతీల కంటే విధులకు హాజరయ్యారు. కావున మా సమస్యల్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం.
అదే వెళ్ళింది ఆల్రెడీ ఒక 2 నిమిషాల్లో ఏపీఎస్ ఐక్యత ఏపీఎస్ ఐక్యత ఓపీఎస్ గారు వెంటనే ఓపీఎస్ గారు వెంటనే ఏపీఎస్ గారు వెంటనే ఐక్యత ఏపీఎస్ ఐక్యత ఏపీఎస్ గారు వెంటనే ఓపీఎస్ గారు వెంటనే ఓపీఎస్ గారు వెంటనే ఏపీఎస్ ఐక్యత ఏపీఎస్ ఒక దినపత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 మార్చి 15న జమ్మలమడుగుకు చెందిన జీకే కొండారెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి అంతా సిద్ధం చేసుకుని ఉండగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి చనిపోయారని అన్నారు. ఈ విషయం తెలుసుకుని ఎంపీ తనకు ఫోన్ చేసి రావడం లేదని అన్నారని, ఆ సమయంలో తన సమక్షంలో జీకే కొండారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. వివేక్ హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియదా? కానీ ఒక దినపత్రికలో తాజాగా వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వారికి అందరికి కూడా నమస్కారం చెప్తాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం మా జమ్మలమడుగు పేరు రావడం ముఖ్య కారణం. ఏది అవాస్తవమో ఏది అవాస్తవం కాదనే దానికి నిర్ణయించాల్సింది సాక్ష్యాలు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తెలుగుదేశం నాయకులది. అలాగనే నేను నిజంగా అంటున్నాను, మీడియా వారిని ముఖ్యంగా వాళ్ళంటే నమ్మకం, పెద్ద నమ్మకం ఉంది. దాంట్లో ఆంధ్రజ్యోతిలో మీరు అందరూ ఈరోజు చదివింటారు, ఫ్రంట్ పేజీలో అవినాష్ రెడ్డి కట్టుకథలు జమ్మలమడుగుకు వెళ్ళటం నిజం కాదు. మీరు బాగా చూడండి, జమ్మలమడుగు వెళ్ళటం నిజం కాదు అంటే మనం కట్టుకథలు ఊరికి ఎవరు చెప్పాలని ఎవరికి ఏం లేదు. వాస్తవాలు చెప్పడంలో నిన్న మా ఎంపీ గారు ఇచ్చిన వివరణలో, గతంలో ఇచ్చిన వివరణలో ఎక్కడ కూడా తప్పు లేకోకుండా ఆయన ఏం జరిగిందో వాస్తవాలు అలా చెప్పినారు. ఏమని చెప్పినారు? నేను జీకే కొండారెడ్డి అంటే నా పక్కన కూర్చున్న ఆయన జీకే కొండారెడ్డి గారు, జీకే కొండారెడ్డి గారి ఇంటికి ఆయన పార్టీలో చేర్చుకునేదానికి 15 మార్చి 2019లో 6:30 నుంచి 7:30 మధ్యలో వచ్చేదానికి ఉన్నది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఆడ చేసి ఆడ ఒక సందు అయినా కొంచెం స్టార్ట్ చేసి క్యాన్వాస్ మళ్ళీ ఆయన వెళ్ళాలి అనేది ఉన్నది. ఇది ప్రోగ్రామ్ షెడ్యూల్ 2 రోజుల ముందర డిసైడ్ అయింది. జీకే కొండారెడ్డి ఆ రోజు మంచి రోజుని ఆ రోజు చేరాలని కూడా అంతా కూడా డిసైడ్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మదికుంట శివార్లో గల జీకే ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ కు ప్రభుత్వ అనుమతి లేనందున ఆ లేఅవుట్ లోని స్థలాలను ఎవ్వరు కొనరాదని అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్ లో కొందరు వ్యక్తులు 20 ఫ్లాట్లు కొనుగోలు చేశారన్న విషయం తెలుసుకొని జిల్లా అధికారి ఆదేశాల మేరకు మండల పంచాయతీ అధికారి హరీష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ తో కలిసి వెంచర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు మద్దికుంట గ్రామస్తులు లేఅవుట్ లో కొనుగోలు చేసిన బాధితులు లబోదిబ్బోమంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కష్టపడి పోగు చేసుకుని సంపాదించిన డబ్బులను గ్రామస్తులను నమ్మి కొనుగోలు చేస్తే తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇంటికి వచ్చానే ఆయన అత్తనే మేము కొనడం అన్నది తిరుపతి వచ్చిండు. తిరుపతి ముఖం చూసి మేము కొన్నాం. ఆయనకే డబ్బులు కట్టినాం, ఆయనకే కట్టినా నేనైతే జినక తిరుపతి. ఆయన ఇప్పుడు ఏమంటుండంటే నాకు అవసరం లేదు, నేను రాలేదు, నాకు అవసరం లేదు, అంజిబాబు తోటి అడుగుకోండి అంటాడు. మేము ఈయన ముఖం చూసుకున్నాం. ఆయననే 4 సార్లు తిరిగి నా ఊరు మనిషి నేను నమ్మితే నన్ను మోసం చేసి మాకు న్యాయం జరగాలి అంతే. తిరుపతి రావాల్సింది, ఇక్కడికి మాకు చెప్పవలసింది జినక తిరుపతి. మాకు అంజిబాబు ముఖం తెలియదు, అంజిబాబు దగ్గర మేము పోలేము. అంజిబాబు అనే డోడే మాకు తెలియదు. మేము అది ఆడ గుడికాడ జాగుందని కనుక మాకు తెలియదు. జినక తిరుపతి వచ్చి చెప్తేనే మేము డబ్బులు ఇచ్చినాం, కొన్నాము. ఏ బాధ్యత అయినా జినక తిరుపతి. మాకు కొనుడైనా కొనిపించుడైనా ఆయన బాధ్యతే, అమ్మిపించుడైనా ఆయన బాధ్యత. రేపు మేము అమ్ముకోవాలనుకున్నా ఆయన బాధ్యత ఉండాలి. మద్దికుంట పత్ర దేవేంద్ర నేను మద్దికుంట గ్రామ నివాసిని. జినక తిరుపతి అనే మద్దికుంట గ్రామ నివాసి అయిన మెట్టు టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లాట్లలో ఫస్ట్ ఒక దాదాపు 4 years క్రితము మా ఇంటి దగ్గరికి వచ్చి దాదాపు ఒక 20 members ఇంటి దగ్గరికి వచ్చి ఫస్ట్ ఏమన్నారంటే డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ పద్ధతిలో మీరు ప్లాట్ తీసుకోరు అని చెప్పి అన్నాడు.
అందులో ఏంటంటే వేరే విలేజ్ల వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వకుండా మనం మోయినకుంట మద్దికుంట గ్రామ నివాసులకే మొదలు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనం మోయినకుంట దానికన్నా మద్దికుంట మొదలు మనకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కావున మీరు ఏంటంటే ఈఎంఐ పద్ధతిలో ఈ ప్లాట్లు మీకు చాలా చీప్గా వస్తున్నాయి, కావున మీరు తీసుకోగలరు. దీనికి ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ పద్ధతిలో డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత నెల ఇవ్వండి, నెల కొంచెం అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేస్తూ మన విలేజ్ కాబట్టి మేము సర్దుకుంటాం అన్నాడు మొదలు చెప్పి. అందులో 2 లక్షల రూపాయలకు ప్లాట్ అన్నాడు, 4,000 రూపాయలు రిజిస్ట్రేషన్ అన్నాడు. అందులో దానికి 2,40,000 రూపాయలు ప్లాటుకు చేసిండు, 12,000 రూపాయలు రిజిస్ట్రేషన్కు అని చెప్పి. అయితే చూద్దాం మేము ఏంటంటే 2,52,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మొత్తం ఫుల్ పేమెంట్ ఒక్కసారి కట్టి చూతా. దానితో మన ఎల్ఆర్ఎస్ మేము పర్సనల్గా కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే లేఅవుట్ అది లేదు అని చెప్పని ఇప్పుడు గ్రామ పంచాయతీ జీపీ నుంచి బోర్డు అనేది ఒకటి కలెక్టర్ నుంచి ఇష్యూ అని చెప్పని జీపీ వాళ్ళు అక్కడ బాధడం జరిగింది. ఇప్పుడు మేము అమ్మడానికి కొనడానికి చట్టారీత్యా నేరం అని చెప్పని దాని మీద బోర్డు పైన ఉన్నది. దానికి కావున మేము ఎందుకంటే మాకు ఇప్పుడు తీసుకున్న బాధ్యతలకు మాకు చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. దీన్ని మాకు గిటం చేసి ప్రభుత్వం అది చేయండి. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైతే జింక తిరుపతి అనేప్పుడు ఎప్పుడైతే ఏజెంట్గా చేసిన వ్యక్తి ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు అంజబాబు అయితే ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గరకు పోయి మీరే మాట్లాడుకోండి, నాకు ఏ సంబంధం లేదు అని చెప్పని చేతులు ఎత్తివేయడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం దీని మీద రెస్పాన్స్ కావాలి, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పని మేము ఆశిస్తాం. నంద్యాల జిల్లా చాగలమర్రిలో శ్రీ విద్యా సమాజం ఆధ్వర్యంలో నడుపుతున్న శ్రీ వాసవి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని సెక్రటరీ అదవేని సుబ్రహ్మణ్యం గుప్తా తెలిపారు. అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబులు, ఏసీల్లో కంప్యూటర్ శిక్షణ ఉంటుందని అన్నారు. విశాలమైన శిక్షణ తరగతులు, సువిశాలమైన మైదానంలో దాదాపు 43 సంవత్సరాలుగా చెక్కుచెదురని విద్యా బోధన జరుగుతోందని తెలిపారు. కంప్యూటర్ శిక్షణ అధ్యాపకుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో చదివేదానికన్నా చాగలమర్రిలోనే అంతగా అద్భుతంగా ఉన్న చదువులను పిల్లల తల్లిదండ్రులు గుర్తించలేక ఇబ్బందులు పడుతూ బయట ఊర్లలో చేర్పిస్తున్నారని అన్నారు. 1979 జూనియర్ కాలేజీ, 1921 జూనియర్ డిగ్రీ కాలేజీ ఎప్పుడు దగ్గరగా 43-44 సంవత్సరాలు అయింది. కళాశాల చాలా అభివృద్ధి చెందింది. మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అందరూ విద్యార్థులంతా మా కళాశాల చేరి అభ్యున్నతి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ కళానీయ సౌకర్యాలు ఉన్నాయి, కావున అందరూ ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య లేకుండా మాకు చేరవలసిందిగా కోరుతున్నాను. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి వాసవి విద్యా సమాజం తరఫున అభినందనలు తెలుపుతున్నాను. శ్రీ వాసవి డిగ్రీ కాలేజ్ తరఫు నుంచి విద్యార్థులు ఇంటర్ పాస్ అయిన తల్లిదండ్రులు విద్యార్థులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రానికి ముఖ్య కారణము వాసవి డిగ్రీ కాలేజ్ 42 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణము, ఎంతోమంది మేధావులను, లాయర్లను గవర్నమెంట్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో కొలువులలో ఎంతోమందిని తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ చాగలమర్రి మండలంలో ఉన్న ఏకైక విద్యా వ్యవస్థ వాసవి డిగ్రీ కాలేజ్. దయచేసి తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఒకటే, తల్లిదండ్రులారా, విద్యార్థులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు సుదూర దీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదివి అభ్యసించి ఉన్నత పదవులలో ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వాసవి డిగ్రీ కాలేజీ మీద కొంతమంది దుష్ప్రచారాలు, అడ్మిషన్లు మొదలవుతానే కొంతమంది అదే పనిగా పెట్టుకొని మా కాలేజీ మీద దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు. దయచేసి వాటిని నమ్మద్దండి. మన ప్రాంతంలో ఉన్న ఈ యొక్క వాసవి డిగ్రీ కాలేజీలో ఉండే అధునాతకమైన పరికరములు, ల్యాబొరేటరీలు కానీ, విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్క లెక్చరర్ క్వాలిఫైడ్గా ఉన్న వాళ్ళు, ఉపాధి అవకాశాలను కూడా మేము అందిస్తున్నాము. దయచేసి వేరే వాళ్ళు చెప్పే మోసపూరితమైన మాటలు నమ్మి మీరు ఎక్కడో సుదూర ప్రాంతం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క పాత పడిన బంగ్లాల్లో నడుపుతున్న సంస్థలకు వెళ్ళి మీరు ఇబ్బందులు తెచ్చుకోవద్దండి. మీ ఊరు, మీ ప్రాంతం కాబట్టి మంచిగా ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం చూసి 3 ఎకరాల సుదీర్ఘ విశాలంలో మన యొక్క వాసవి డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయబడింది. మీ అందరికీ తెలిసిన కాలేజే. దయచేసి బయట వాళ్ళ మాటలు నమ్మొద్దని, మన వాసవి డిగ్రీ కాలేజీలో జాయిన్ కమ్మని దయచేసి కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటమి నుండి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి, సచివాలయ సిబ్బందిని ఆదేశించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంపూర్ణ మద్దతు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్.
వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ నిర్మాణం. చిలకలూరిపేట పురపాలక సంఘ చైర్మన్ ఎస్కే రఫానీ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.